ఒకే ఇంట్లో ఉండవలసిన పరిస్థితి. కానీ ఈ రోజున నా దేవుడు ఎవరిల్లు వాళ్ళకి ఇచ్చి మంచి గృహాలు కట్టుకునే కృప నా దేవుడు ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో మన దగ్గర డబ్బులుంటే పనులన్నీ జరిగిపోవో. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నవన్నీ కూడా మన జోబు నిండా డబ్బులుంటే జరిగిపోతాయని అనుకుంటే మనం అవివేకులం. అందుకే ఇల్లు గురించి మాట్లాడుతున్న దేవుడు అన్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసవేత్తం. అంటే నువ్వు అనుకున్నావు కాబట్టి కట్టేసుకోవాలనుకుంటే అది జరగదు. కానీ నా దేవుని కృప అనేది ఉంటే నీ దగ్గర ఏమీ లేకపోయినా ఆ పనిని ఆగకుండా నా దేవుడు ముందుకు జరిగిస్తాడు. వాళ్ళ 3 కుమారుల పరిస్థితి ఏంటో నాకు తెలుసు. కానీ ఈ రోజున దేవుడు మంచి గృహాలను ఇచ్చాడు. ఎందుకంటే నా దేవుడు ఏమై ఉన్నాడు? అనువాడునై ఉన్నాడు. అనువాడు అంటే అర్థం ఏంటి? వాగ్దానం ఇచ్చినవాడు. ఏ వాగ్దానం ఇచ్చాడు? ఇరుకులో విశాలత కలుగు చేయువాడును నేనే అనండి ఒకసారి. సో మంచి విశాలత కలిగిన ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు అల్లుడు గారు వచ్చినా, ఒకప్పుడు మనవాళ్ళు వచ్చినా బోడమ్మ గారు, కాశీ గారు బయట పడుకోవాలి. కానీ ఈ రోజున బయట పడుకోవలసిన అవసరత వాళ్ళకి. మనం అందరూ వెళ్ళి పడుకున్న చోటు ఉంటది సీనాల ఇంట్లో. ఎందుకంటే పెద్ద హాల్ ఎట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రూమ్స్ ఏమో తక్కువ పెట్టి హాల్ చాలా